Daily. Taste the Daily. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం చూడగానే తెలంగాణ ప్రజలకు భక్తి భావన, విప్లవ భావన, దేశభక్తి భావన కలుగుతుందన్నారు. అన్యాయాన్ని చూస్తూ సహించకుండా ఊరుకోకుండా ముందుకు నడిపించే స్ఫూర్తి మనకు కలుగుతుందన్నారు. ఆదిలాబాద్ లో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు కవిత. ఇవాళ బోత్ నియోజకవర్గం తలమడుగు మండలం రుయాడ గ్రామంలో ఉన్నాం. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తా ఉన్నాం. మరి ఆదిలాబాద్ జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత చాలా తెలిసినటువంటి ఒక దుర్వార్త, ఒక యువ రైతు, చాలా తన ముందు జీవితం ఉన్నటువంటి రైతు, మరి పత్తి పండించి పత్తికి ఎటువంటి లాభం ఈ సంవత్సరం అయ్యే పరిస్థితి లేదు, చాలా నష్టం జరుగుతున్నది. మరి ఇంత వాన పడ్డది, దాదాపు 4-5 లక్షల అప్పు మీద పడ్డది. 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నటువంటి రైతు అతను. మరి ఆ రైతు కుటుంబాన్ని సందర్శించి ఇప్పుడే పరామర్శించి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తా ఉన్నారు, ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య తప్పితే ఇంకోటి కాదు. ఎందుకంటే కనీసం టైంకు యూరియా ఇచ్చులేదు, పోనీ యూరియా రాలేదు, మంచికో చెడుకో ఏదో చేసి పత్తేసుకున్నాం అనేటటువంటి దశలో ప్రకృతి వైపరీత్యం వానలు పడ్డాయి. మరి వానలు పడ్డప్పుడు కనీసం ప్రభుత్వం కొంత మానవత్వం ప్రదర్శించి మరి మాయిశ్చర్ కంటెంట్ 8 ఏమైనా మొలకలెత్తినా మేము కొంటామంటే రైతుకు ధీమా ఉంటుంది. ఇదివరకు అట్లా అన్నాం, ఇదివరకు అట్లా కొన్నాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ధీమా ఇస్తలేదు రైతుకి. ఆ ధీమా ఇస్తే మనిషి బతకొచ్చు, ఇవాళ కాకపోతే రేపు అమ్ముడు పోతుంది కదా, 2 పైసలు వస్తాయి కదా, అప్పు తీర్చొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేక, ప్రభుత్వం వాళ్ళలో ఆ విశ్వాసం కల్పించక ఇవాళ ఒక యువ రైతు మరి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా దారుణం. మరి ఆ పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు తెలంగాణలో అని ప్రభుత్వం భావిస్తే ఖచ్చితంగా ఒక ధీమా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రకటన చేయాలి. అది వరి కావచ్చు, మక్క కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా సరే తడిసినా మొలకలెత్తినా బూజు పట్టినా మేము కొంటామని ప్రభుత్వం చెప్తే ధీమాగా రైతు వ్యవసాయం చేసుకోగలుగుతాడు. ఇవాళ ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి, ఒక చిన్న టూత్ పేస్ట్ తయారు చేసేటోడైనా, ఒక చిన్న సూది తయారు చేసేటోళ్ళైనా మరి నేను దీన్ని 10 పైసలకు అమ్ముకుంటా అని చెప్పుకునే పరిస్థితి ఉంది. రైతుకు మాత్రం ఆ స్వతంత్రం లేదు. ఎంత కష్టపడి పంట పండించినా కూడా ఖచ్చితంగా రైతు ప్రభుత్వం చెప్పిన ధరకే అమ్మాలి, లేదంటే దళారుల చేతిలో పోసి రావాలి పంట. ఆ పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చిన రుయాడలో మొత్తం గ్రామం అంతా కూడా పత్తి పండించేటటువంటి గ్రామం. ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 13 లక్షల ఎకరాల పైచిలకు పత్తి పండుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఖచ్చితంగా పత్తి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ.